చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహాలతోటి పరిపాలనలో ముందుకు వెళ్తున్నట్లుగా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుంది అంటే, గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, ప్రభుత్వం అనేది సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ కూడా సమాంతరంగా తీసుకువెళ్ళాలి. రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, అప్పులు ఎంత, వ్యయం ఎంత, అంటే ఖర్చులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ లెక్క వేసుకోవాలి. వచ్చేటువంటి ఆదాయంలో కొంత పర్సంటేజ్ పెట్టుకుని దాంట్లోనే సంక్షేమ పథకాలను అమలు చేయాలి. మిగిలినటువంటి వాటిని అభివృద్ధి కార్యక్రమాల కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, అప్పులకు వడ్డీలో అప్పులు కట్టేటువంటి అంశాల కోసం, రోజువారీ ఖర్చులు ఏదైతే ప్రభుత్వం నడవటానికి కావలసినటువంటి వాటి కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వం వచ్చినటువంటి డబ్బులందరినీ ప్రజల చేతికి పంచిపెట్టి సంక్షేమం చేస్తూ అభివృద్ధిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని మర్చిపోయింది, మౌలిక వసతుల్ని. ఇక చంద్రబాబు నాయుడికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పేరే, ప్రజలకు డబ్బులు ఇవ్వడు, ఉన్న డబ్బులన్నీ తీసుకువెళ్ళి ఖర్చు పెడుతూ అభివృద్ధి అంటాడు, అది అని. సో ఇవన్నీ జనరల్గా ఉండేటువంటి వార్తలు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఆయన ఇప్పుడు కూడా దాదాపుగా ఇలాగే అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాదిలో దాదాపుగా అన్ని గ్రామాలలోనూ రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే తార్ రోడ్లు 10,000కు పైగా తార్ రోడ్లు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం, వాటికి సంబంధించినటువంటి నిధులను కూడా సమకూరుస్తూ ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వైపు జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మరొక వైపు పంచాయతీ నిధులు పంచాయతీలకే ఉండేలాగా ఏర్పాట్లు చేస్తూనే, అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతూనే, మరొక పక్క గ్రామ పంచాయతీల భవనాల పైన సోలార్ ప్యానల్స్ బిగించి వాటి ద్వారా పంచాయతీ అవసరాలకు కావలసినటువంటి విద్యుత్తుని రూపొందిస్తూనే, విద్యుత్తుని తయారు చేస్తూనే, విద్యుత్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అమ్మటం, దాని ద్వారా పంచాయతీలు డబ్బు సమకూర్చుకుంటూ పంచాయతీకి అవసరమైనటువంటి వాటిని తీసుకోవటం. ఇది చాలా మంచి నిర్ణయం. ఇది ఎందుకు మంచి నిర్ణయం అంటున్నానంటే, గత ప్రభుత్వం ఏవైతే ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయో వాటితోటి సంక్షేమ పథకాలు నడిపేసి పంచాయతీలలో కరెంటు బిల్లులు కూడా పెండింగులు పెట్టినటువంటి పరిస్థితి. ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టినటువంటి కరెంటు బిల్లుల కారణంగా ఇటీవల వచ్చినటువంటి ఆర్థిక సంఘం నిధులన్నింటినీ కూడా వాళ్ళు జమ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడేం మిగలలేదు. మళ్ళీ రొటేషన్ వెళ్ళాలి అంటే మరలా బిల్లులు ఎగ్గొట్టి కొన్నాళ్ళ తర్వాత నిధులు వచ్చాక ఇవ్వాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. సో అందుకని ఇప్పుడేంటి, సోలార్ ప్యానల్స్ ఫిట్ చేపించి దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని పంచాయతీలకు వినియోగించడం. అంటే ఆల్రెడీ వచ్చిన డబ్బును ఉపయోగించుకోవాలైతే అది గతంలో చెల్లించాల్సినటువంటి వాటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కొత్తగా మనం డబ్బుని తీసుకురావాలి, మళ్ళీ నిధులు తెచ్చుకోవాలి. కానీ ఇప్పట్లో రావు. ఎందుకంటే ఇప్పుడు వాడాల్సిన నిధులే వాళ్ళు ఇచ్చింది, వాడేసిన నిధులు ఇవ్వాల. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి, మనం నిధులేమీ లేకుండా ముందుకు వెళ్ళాలి. అలాగని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయలేమా అంటే చేసే పరిస్థితి లేదు కదా. సో అందుకోసమే ఈ కొత్త నిర్ణయం. మరి ఇది సక్సెస్ అవుతుందనే భావిస్తున్నాం. ఏం జరిగితే చూడాలి.